అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారు అందరూ కూడా. మరి దేవాది దేవుడు మళ్ళీ ఈరోజు మీ అందరి మధ్యకి నన్ను నడిపించాడు. మరి ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ చెప్తానండి. అందరికీ కూడా ఇంట్రెస్ట్ అయింది, అందరికీ కూడా ఒక అవగాహన ఉన్నదే కాబట్టి ముందుగా ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, నాయన నీవే నడిపించేవాడు, నీవే బలపరిచేవాడు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు నాయన, కొన్ని ఆత్మ ద్వారా కార్యములు జరిగించే గొప్ప దేవుడు తండ్రి. నాయన మరి మాటలు చెప్తుండగా నీవే జ్ఞానముతో నింపి నడిపించి వాడుకోమని యేసునామంలో అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. బాగున్నారా? మరి ఈరోజు మీ అందరికీ తెలిసిన టాపిక్కే, మీ అందరికీ కూడా ఒక అవగాహన ఉన్న టాపిక్ మీదే నేను చెప్తున్నానండి. ఎందుకంటే నాకు కూడా ఇది ఎవరైతే చెప్తున్నారో మా బైబిల్ క్లాస్ సారు, ఆయన చెప్పినప్పుడు కూడా సోషల్ మీడియా అనుకున్నాం, కానీ వీటి గురించి కూడా ఒక డిజిటల్ మీడియా గురించి కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవాలండి. వాటి గురించి నేను ఈరోజు ఓన్లీ ఒక డిజిటల్ మీడియా పరిచర్య, బైబిల్ మరియు దైవశాస్త్ర పునాదుల గురించి చెప్పాలని ఆశపడుచున్నానండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటివి మనం దేవుని కొరకు ప్రచారం చేయాలి అనే విషయాల గురించి నేను మాట్లాడుతున్నానండి. అందరూ కూడా శ్రద్ధ కలిగి విందామా? అందరూ కూడా ఒక బుక్కు, పెన్ను ఖచ్చితంగా మీ దగ్గర ఉంటే నేను చెప్పేవి ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ టాపిక్ చెప్తున్నాను, డిజిటల్ మీడియా పరిచర్యకు బైబిల్ మరియు దైవశాస్త్ర పునాదుల గురించి చెప్తున్నానండి. ఏంటంటే దేవుని స్వభావంలో, రక్షణ కార్యంలో సంభాషణ చాలా ప్రధానమైనదండి. దేవుని స్వభావంలో కానీ రక్షణలో కానీ ముఖ్యమైనది ఏంటంటే కమ్యూనికేషన్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదండి. సంభాషణ, దీన్ని తెలుగులో ఏమంటారు? సంభాషణ. ఈ సంభాషణ ఎప్పుడు ప్రాముఖ్యమైందంటే దేవుని రక్షణలో కానీ దేవుని స్వభావంలో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా మనకి ముఖ్యమని వాక్యం చెప్తుందండి. అయితే సృష్టి ఆరంభంలో దేవుడు మాట ద్వారా, అయితే ఏంటి ఒక సంభాషణ ద్వారా జరుగుతుంది, సంభాషణ ద్వారా నిజంగా ఉంటుందా అంటే అవునండి. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చదివినట్లయితే మనకు అర్థమవుతుందండి. సృష్టి ఆరంభంలో దేవుడు మాట ద్వారా ఏం చేశాడండి? సృష్టిని సృష్టించాడు. మాట పలుకగా అవన్నీ కలిగను, వెలుగు కలగమనగానే వెలుగు కలిగిందండి. అంటే మన సంభాషణకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ దేవుడు కూడా దేవుని స్వభావంలో కానీ ఆయన రక్షణలో కానీ సంభాషణ అనేది చాలా ముఖ్యమైంది. అది ఆదికాండంలో మనకు 1వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుందండి. సృష్టిని దేవుడు ఒక్క మాట ద్వారా, ఒక సంభాషణ ద్వారా వీటంతటిని సృష్టించాడండి. అంత గొప్ప దేవుడు. రెండవది, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తనను తాను సంపూర్ణంగా ప్రత్యక్షపరిచాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకంలోకి పంపించి ఆయన ఈ లోకానికి ఎలా సంపూర్ణంగా ప్రత్యక్షపరిచాడండి. ఎవరండి? తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని. ఇది కూడా హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదివితే అర్థమవుతుందండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడొచ్చు, లేదంటే మీరు రిఫరెన్స్ రాసుకుంటే ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వాటిని రిఫరెన్సెస్ చూసి మీరు నేర్చుకోవచ్చండి. అయితే కుమారుడైన యేసుక్రీస్తుని మనకు ప్రత్యక్షంగా పరిచాడండి దేవుడు తనను తను సంపూర్ణంగా. కాబట్టి కమ్యూనికేషన్ అనేది కేవలము ఇది మనుషుల నైపుణ్యం కాదండి, అది దేవుని వరమని మనకి డిజిటల్ మీడియాలో అర్థమవుతుందండి. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది సృష్టి ఆరంభంలోనే దేవుడు మాట ద్వారా సృష్టిని సృష్టించాడండి. కాబట్టి ఇది మనుషుల నైపుణ్యం ఎంత మాత్రము కాదు, ఇది దేవుని నుంచి వచ్చే వరం మాత్రమని మనం నమ్మాలి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. అయితే ఏంటి ఈ కమ్యూనికేషన్, ఈ సంభాషణ ఎలా ఉండాలి అంటే దేవుని సత్యాన్ని వెల్లడించడానికి, అంటే దేవుని సత్యాన్ని చెప్పేవారుగా. రెండవది, సంబంధాలను నిర్మించడానికి, అలాగే మరియు రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి. 3 కూడా ఆయన కమ్యూనికేషన్లో ఉపయోగిస్తారండి. దేవుడు కమ్యూనికేషన్లో ఏంటి అంటే యేసుక్రీస్తు గారు ఆయన చెప్పినప్పుడు ఆయన సత్యాన్ని వెల్లడించారు, అలాగే సంబంధాలు నిర్మించారు, అలాగే రక్షణ సత్యాన్ని ప్రణాళికను నెరవేర్చారండి.
ఈ విధంగా ఆయన కమ్యూనికేషన్ అయ్యారు, సంభాషణ ఈ భూమి మీద ఆయన యేసుక్రీస్తుకు వచ్చినప్పుడు జరిగిందండి. అయితే నేటి డిజిటల్ యుగంలో మాత్రం మనకి ఏమున్నాయి చెప్పండి, మీ అందరికీ తెలుసు. నేటి డిజిటల్ యుగంలో మనం అన్నీ చూస్తున్నాం. సోషల్ మీడియా ఏంటి, యూట్యూబ్ ఏంటి, పోస్ట్ కార్డులు ఏంటి, వెబ్సైట్లు ఏంటి, నెక్స్ట్ ఇంకా లైవ్ స్ట్రీమ్స్ ఏంటి, ఇలాంటి వేదికలపై మనం ఇంకా మంచిగా గొప్పగా అవకాశాలు ఉన్నాయండి సువార్త ప్రచారించడానికి. అందువల్ల ప్రతి క్రైస్తవుడు ఎందువల్ల అండి ప్రతి క్రైస్తవుడు పరిచారకుడు కమ్యూనికేషన్ని బైబిల్ దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుని డిజిటల్ ప్రపంచంలో నమ్మకంగా క్రీస్తుని ప్రకటించాలండి. ఏం చేయాలంటే ఈ డిజిటల్ మీడియాలో నమ్మకంగా ప్రతి ఒక్క పరిచారకుడు ఈ బైబిల్లో తెలుసుకుని బైబిల్ దృష్టిలో పెట్టుకుని నమ్మకంగా దేవుని సువార్తను ప్రకటించాలన్నమాట. ఇది నేను ఇప్పుడు డిజిటల్ మీడియా పరిచర్యకు మరియు బైబిల్ దైవశాస్త్ర పునాదుల గురించి చెప్పానండి. మీకు అర్థమైందండి? దేవుని రక్షణలో, సంభాషణలో మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఆది కాలంలో చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం చదివితే దేవుడు వెలుగు కలుగున్నాను అంటే మాట ద్వారా, ఆయన సంభాషణ ద్వారా సృష్టిని సృష్టించాడు. అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం అందరికీ కూడా ఆయన మనకి సంపూర్ణంగా ప్రత్యక్షపరిచాడండి. అది హెబ్రేయుల పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాలు మనకు అర్థమవుతాయండి. తర్వాత కమ్యూనికేషన్ అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, అది దేవుని నుంచి వచ్చే ఒక వరం లాంటిది. అయితే ఆ కమ్యూనికేషన్, దేవుని నుంచి వచ్చే కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే ఆయన సత్యాన్ని వెల్లడించే విధంగా, రెండవది సంబంధాలు నిర్మించే విధంగా, రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఈ కమ్యూనికేషన్ ఉపయోగించారు యేసుక్రీస్తు గారు. అయితే నేటి డిజిటల్ మీడియాలో మనకి సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఉంది, వెబ్సైట్లు ఉన్నాయి, పోస్ట్ కార్డులు ఉన్నాయి, లైవ్ స్ట్రీమింగ్ ఉందండి. ఇలాంటి వేదికలపై గొప్పగా మనము సువార్త ప్రకటించడానికి అవకాశం ఉందండి. రెండవది ఏంటంటే ఎవరైతే ఈ కమ్యూనికేషన్ చేస్తున్నారో, ఒక సంభాషణ పరిచారకుడు ఎవరైతే ఉన్నారో వారు బైబిల్ దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకొని అది నేటి డిజిటల్ మీడియాలో ప్రతి క్రైస్తవుడు నమ్మకంగా సువార్తను ప్రకటించాలండి. అది ఇప్పటి వరకు నేను చెప్పింది. నెక్స్ట్ టాపిక్ కమ్యూనికేషన్పై బైబిల్ దైవశాస్త్రం అండి. కమ్యూనికేషన్పై బైబిల్ దైవశాస్త్రం గురించి చెప్తానండి. అయితే బైబిల్లో దేవుడు తనను తాను ఎలా తెలియచేశాడో, దేవుడు బైబిల్లో తనను తాను ఎలా మనకి వివరించాడో, ఆయన ఎలా తెలియచేశాడో మనం కూడా దేవుని సువార్తని ప్రపంచానికి తెలియచేయాలండి. అదే సంభాషణ పై బైబిల్ ధర్మశాస్త్రం అండి. రెండవది దేవుడే కమ్యూనికేషన్ మూలం. దేవుడే కమ్యూనికేషన్ అనే మూలం. ఇది ఒక పాయింట్ అండి. బైబిల్ మొదట మనిషి మాటతో కాదు, దేవుని మాటతో ప్రారంభమైంది. మీకు చెప్పాను కదండి, మొదట దేవుడు మనుషుల మాటతో కాదు, దేవుని మాట ద్వారా సంభాషణ అనేది ప్రారంభమైంది, లేకపోతే సృష్టి ప్రారంభమైంది. ఇది ఆదికాండంలో 1-3 చదివితే వెలుగు కలుగుగాక అని దేవుడు చెప్పగా వెలుగు కలిగిందండి. కీర్తన 33వ అధ్యాయం 6వ వచనం కూడా చూస్తే దేవుని వాక్యం సృష్టికి కారణమైందండి. అంటే దేవుని వాక్యం కూడా సృష్టికి ఏమైందండి, కారణమైంది. కాబట్టి ఈ 2 రెఫరెన్స్లో మీరు దేవుడు కమ్యూనికేషన్ మూలంలో ఈ 2 పాయింట్స్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి. అంటే దేవుని స్వరూపంలో, మన ఆదికాండంలో చదివితే దేవుని స్వరూపంలోనే మనిషిని ఏం చేశాడండి, సృష్టించాడు. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాలు చదివినట్లయితే సత్యాన్ని మాట్లాడడం, ప్రేమను వ్యక్తపరచడం, సంబంధాలు నిర్మించడం, సువార్త ప్రకటించడం. ఏంటండి? సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని మాట్లాడాలి, ప్రేమను ఏం చేయాలంటే వ్యక్తపరచాలి, సంబంధాలను నిర్మించాలి, తర్వాత సువార్తను ఏం చేయాలండి, ప్రకటించాలి. ఈ సామర్థ్యాలు మనకి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు స్వరూపంలో మనం చేశారు కాబట్టి మనకి ఏ సామర్థ్యాలు కావాలండి? ప్రేమను చూపించడం, సత్యం మాట్లాడడం, సంబంధాలు నిర్మించడం, సువార్తను ప్రకటించడం. ఈ 4 కూడా మనకున్నాయి. ఎందుకంటే దేవుని స్వారూప్యంలో మనల్ని దేవుడు సృష్టించాడు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ చెప్తున్నాను. పాపము కమ్యూనికేషన్ చెడగొట్టింది.
పాపం ఎలాగా సంభాషణను చెడగొట్టిందండి? ఎలాగ చెడగొట్టిందంటే దేవుని నుండి దాగడం, రెండవది ఇతరులను నిందించడం, అబద్ధాలు, భయము, విభేదాలు, ఈ 5 వల్ల మనుషుల్ని పాపం అనేది సంభాషణను చెడగొట్టిందండి. అయితే ఈ 5 కూడా చాలా మన ఏదైతే సంభాషణ మనం ప్రేమ చూపించాలో, ఎలా అయితే మనం సత్యాన్ని మాట్లాడాలో, అలాగే మనము సంబంధాలను నిర్మించాలో, సువార్తను ఎలా ప్రకటించాలో, ఎలా ఉండాల్సిన వారు మనము, మన సంభాషణ ఎలా మారిపోయిందండి? దేవుని నుంచి దాక్కోవడం, నెక్స్ట్ భయము, భయపడడం, తర్వాత ఇతరులను నిందించడం, రెండవది అబద్ధాలు, విభేదాలు, ఇవన్నీ కూడా పాపము నుండి మనల్ని కమ్యూనికేషన్ నుండి ఇవేం చేసిందండి? చెడగొట్టింది. నెక్స్ట్ది అండి, యాకోబు 3:5-10 వచనాలు చదివితే, నాలుక ఆశీర్వదించగలదు, శపించగలదు. అయితే మన నాలుక, ఏదైతే మన నాలుక ఉందో, ఈ నాలుక మంచి మాట్లాడగలదు, చెడు కూడా మాట్లాడగలదండి. అది యాకోబు గ్రంథంలో 3:5-10 వచనాల్లో మనకు కనిపిస్తుంది. కాబట్టి మన కమ్యూనికేషన్ ఎలా మారిపోయిందండి? మన భాష కానీ, మన అబద్ధాలు, భయము, విభేదాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా అయిపోవడం వల్ల కమ్యూనికేషన్ అనేది పాపం అనేది చెడగొట్టింది అంటున్నారు. నెక్స్ట్ పాయింట్, క్రీస్తు కమ్యూనికేషన్ పునరుద్ధరించారు. ఎలా పునరుద్ధరించారు సంభాషణను? అయితే 2 కొరింథీయులు 5:18-20 ప్రకారం చదివినట్లయితే, దేవుడు మనలను సమాధానపరచు దూతలుగా నియమించాడు. ఎలా నియమించాడండి? దేవుడు మనల్ని సమాధానపరచు దూతలుగా నియమించాడు. ఇది 2 కొరింథీయుల గ్రంథం. నెక్స్ట్ రోమాలో 10:17 చూస్తే, దేవుడు వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఏంటండి? వినుట వలన మనకేం కలుగుతుందండి? విశ్వాసము. ఈ 2 పాయింట్లు క్రీస్తు సంభాషణను ఎలా పునరుద్ధరించారు అనే విషయంలో మనం రాసుకోవచ్చండి. మనం వినుట వలన మనకేం కలుగుతుందండి? విశ్వాసము. రెండవది ఏంటండి? దేవుడు మనల్ని సమాధానపరచు దూతల వలె ఆయన మనల్ని నియమించి ఉన్నాడండి. అది 2 కొరింథీయుల గ్రంథంలో. ఇది రోమ పత్రిక. అయితే నెక్స్ట్ పాయింట్, బైబిల్ కమ్యూనికేషన్ లక్షణాలు. అసలు బైబిల్ సంభాషణ లక్షణాలు ఎలా ఉంటాయంటే, సత్యముతో కూడినది, అది ఎఫెసీయుల పత్రిక 4:25. ప్రేమతో కూడినది, అది ఎఫెసీయులు 4:15. కృపతో కూడిన 4, ఎఫెసీయులు కాదు, కొలస్సీయులు 4:6. నాలుగోది ఇతరులను కట్టుదిట్టం చేసేది, అది ఎఫెసీయులు 4:29. జ్ఞానపూర్వకమైనది, అది సామెతలు 15:23. నెక్స్ట్ పరిశుద్ధాత్మ నడిపించేది, అది గలతీయుల పత్రిక 5:22-23. ఇవి 6. చూడండి, నేను రిఫరెన్స్ల తర్వాత చెప్తాను. బైబిల్ సంభాషణ లక్షణాలు ఎలా ఉండాలంటే, కృపతో, ప్రేమతో, తర్వాత సత్యముతో, తర్వాత ఇతరులను కట్టుదిట్టం చేయడం, తర్వాత జ్ఞానము, పరిశుద్ధాత్మతో, ఈ 6 కూడా కలిగి ఉండే ఈ బైబిల్ సంభాషణ లక్షణాలు. వీటి రిఫరెన్స్లు కూడా మీకు చెప్తానండి. ఫస్ట్ ఏంటండి? సత్యంతో కూడినది, ప్రేమతో కూడినది, కృపతో కూడినది. సత్యముతో కూడినది అంటే ఎఫెసీయుల పత్రిక 4:25. నెక్స్ట్ ప్రేమతో కూడినది అనేది ఎఫెసీయుల పత్రిక 4:18-15. మళ్ళీ ఎఫెసీయుల పత్రిక కృపతో కూడినది అనేది కొలస్సీయుల పత్రిక 4:6. నెక్స్ట్ ఇతరులను దిద్దడం, ఇతరులను కట్టుదిట్టం చేయడం, ఇది ఎఫెసీయుల పత్రిక 4:29. నెక్స్ట్ జ్ఞానము పూర్వకమైనది, సామెతలు 15:23. పరిశుద్ధాత్మ నడిపించేది, ఇది గలతీయుల పత్రిక 5:22-23. పరిశుద్ధాత్మతో నడిచేది, జ్ఞానపూర్వకమైనది. ఈ 6 అండి. ఇది బైబిల్ సంభాషణ లక్షణాలు. తర్వాత దేవుని స్వీయ ప్రత్యక్షత మరియు దైవిక కమ్యూనికేషన్. ప్రత్యక్షత గురించి అండి, రివెల్వేషన్ గురించి చెప్తున్నాను.
ఇందులో 2 టైప్స్ ఉంటాయి, జనరల్ రివాల్యుయేషన్ అండ్ స్పెషల్ రివాల్యుయేషన్. ఫస్ట్ ఈ ప్రత్యక్షత, జనరల్ ప్రత్యక్షత, సాధారణ ప్రత్యక్షత గురించి చెప్తున్నానండి. దేవుడు తన సృష్టి, ప్రకృతి అండ్ మనస్సాక్షి ద్వారా మరియు మనస్సాక్షి ద్వారా కమ్యూనికేషన్ చేశాడు. దేవుడు ఎలా సంభాషణ చేశాడండి? మొట్టమొదటిగా సృష్టి, ప్రకృతి, మళ్ళీ రక్షణ, మనస్సాక్షి ద్వారా, ఈ మూడిటి ద్వారా ఆయన సంభాషణ చేశాడు. కీర్తనలో 19:1 చూస్తే ఆకాశంలో దేవుడు మహిమను తెలియజేయుచున్నాయి. ఆకాశంలో దేవుడు మహిమను ఏం చేస్తున్నాయండి? తెలియపరుస్తుందని కీర్తన గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. 19:1 ఇది సాధారణ ప్రత్యక్ష అంటే జనరల్ రివల్యూషన్. రోమపత్రిక 1:20 ప్రకారం సృష్టిని చూసి దేవుని శక్తి, జ్ఞానము, మహిమను తెలుసుకోవచ్చు. ఈ సృష్టిని చూసి దేవుడి శక్తి ఏంటి, దేవుడి జ్ఞానం ఏంటి, దేవుని శక్తి ఏంటి, దేవుని మహిమను మనం తెలుసుకోగలుగుతామండి. ఇది జనరల్ రివాల్యుయేషన్ అంటే సాధారణ ప్రత్యక్షత. అయితే స్పెషల్ రివాల్యుయేషన్ ప్రత్యేక ప్రత్యక్షత గురించి చెప్తున్నాను. మన రక్షణ కోసం ప్రత్యేకంగా తాను తెలియజేసిన మార్గాలు. మన రక్షణ కోసం ఆయన కొన్ని మార్గాలు చెప్పారండి. అది ఏ మార్గం అంటే ప్రవక్తల ద్వారా. ఎలా చెప్పారు? ఆయన మనల్ని రక్షణ పొందాలని, దేవునిలో మనం నడుచుకోవాలని ఏ విధంగా ఆయన మార్గాలు చెప్పారంటే, మొట్టమొదటిగా ప్రవక్తల ద్వారా, రెండవది పరిశుద్ధ గ్రంథాల ద్వారా, రెండవది యేసుక్రీస్తు ద్వారా, మూడవది పరిశుద్ధాత్మ ద్వారా, మొత్తం నలుగురు ద్వారా రక్షణ మార్గాన్ని మనకి ఈ స్పెషల్ ప్రత్యక్ష అంటే సాధారణమైన ప్రత్యక్షతలో వేరు. ఈ స్పెషల్ ప్రత్యక్షతలో దేవుడు రక్షణ కోసం మన ఫస్ట్గా బోధకుడు ప్రవక్తల ద్వారా, రెండవది పరిశుద్ధ గ్రంథాల ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఈ 4 ద్వారా మనకు రక్షణ చేశారు. అదే జనరల్ రివాల్యుయేషన్ అంటే ఏంటంటే, దేవుడు సృష్టి, ప్రకృతి మరియు మనస్సాక్షి ద్వారా సంభాషణను స్టార్ట్ చేశాడు. రోమపత్రిక 1 కీర్తనలో 19:1 దేవుడు సృష్టిని, ఆకాశంలో దేవుని మహిమను కనపరచుచున్నవని. రోమపత్రిక 1:20 ప్రకారం ఈ సృష్టిని చూసి దేవుని శక్తి, జ్ఞానము, మహిమను మనం ఏం చేయొచ్చండి? తెలుసుకోవచ్చు. ఇదండి. దీంట్లో కూడా రిఫరెన్స్ చెప్తున్నాను. 2 తిమోతి 3:16-17 గ్రంథం అంతయు దేవుని చెర ప్రేరేపింపబడింది. హెబ్రేలు పత్రిక 1:1-3 దేవుడు చివరి వరకు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అది హెబ్రేలు పత్రిక అండి. నెక్స్ట్ యోహాను పత్రిక 16-13 వచ్చి పరిశుద్ధాత్మ సత్యములో నడిపిస్తాడు. ఇవి మనకి జనరల్ కాదండి, రివాల్యుయేషన్, స్పెషల్ రివాల్యుయేషన్లో చెప్తున్నానండి. 2 తిమోతి పత్రికలో 3:16-17 చదివితే అర్థమవుతుందండి. నెక్స్ట్ హెబ్రియా 1:1-3 దేవుడు చివరకు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. యోహాను పత్రిక 16:13 పరిశుద్ధాత్మ సత్యములో నడిపిస్తాడు. ఇవన్నీ కూడా ఈ స్పెషల్ ప్రత్యక్షతలో కనిపిస్తాయండి. నెక్స్ట్ దైవిక కమ్యూనికేషన్ లక్షణాలు. దేవుని కమ్యూనికేషన్ లక్షణాలు ఏంటి అంటే, స్పష్టమైనది, నమ్మదగినది, వ్యక్తిగతమైనది. స్పష్టంగా ఉంటుంది దేవుడు చెప్పిందండి. నెక్స్ట్ నమ్మకంగా ఉంటుంది ఆయన చెప్పిన మాటలు. మూడోది వ్యక్తిగతమైనది, అది మన వ్యక్తిగతంగా దేవుడు చెప్తాడండి. నెక్స్ట్ ప్రేమతో కూడినది, ఆయన చెప్పే విధానంలో ప్రేమ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ 5వది రక్షణకు లక్ష్యంగా పెట్టుకునే విధంగా దేవుని లక్షణాలు కనిపిస్తున్నాయండి. డిజిటల్ పరిచర్య కూడా ఇదే లక్షణాలు ప్రతిబింబించాలి. అవి ఏ లక్షణాలు అంటే, సత్యము అంటే స్పష్టమైనగా చెప్పాలి. రెండవది నమ్మదగినట్టుగా మనం ఉండాలి. వ్యక్తిగతమైనదిగా మనం చెప్పాలి. 4వది ప్రేమతో కూడినదై ఉండాలి. తర్వాత రక్షణను లక్ష్యంగా మనం పెట్టుకుని ఇవి చేయాలండి. 5 కూడా దైవిక కమ్యూనికేషన్ లక్షణాలు. డిజిటల్ పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా ఇలాంటి లక్షణాలే ఉండాలని మనం చెప్పుకుంటున్నామండి. నెక్స్ట్ పరిపూర్ణ కమ్యూనికేషన్ కర్తగా యేసుక్రీస్తు.
అంటే ఇంకా పరిపూర్ణంగా ఈయన సంభాషణకర్తగా యేసుక్రీస్తు ఎలా ఉన్నారన్నదే నేను ఇప్పుడు చెప్తున్నానండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యేసు యేసు దేవుని వాక్యము. యోహాను 1:14. వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. దేవుని సందేశం ఒక వ్యక్తిగా మన మధ్యకు వచ్చిందండి. యేసు దేవుని వాక్యము. అంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1 చూస్తే 1:14 చూస్తే యేసు దేవుని వాక్యము, దేవుని వాక్యము, వాక్యము శరీరధారి అయి మన మధ్యకు నివసించెను. ఈ సందేశం ఒక వ్యక్తిగా మన మధ్యకు వచ్చిందండి. నెక్స్ట్, యేసు సత్యాన్ని ప్రకటించారు. దేవుడు ఏం చేశాడండి? సత్యాన్ని ప్రకటించారు. యేసు సత్యాన్ని ప్రకటించారు. యోహాను గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనంలో నేను మార్గమును సత్యమును జీవమును, యేసు సత్యాన్ని విడిచిపెట్టలేదు అని చాలా స్పష్టంగా నేరుగా సంభాషణ చేయడం మనం వింటున్నాం. అది ఏంటి అంటే యేసు సత్యాన్ని ప్రకటించారు. యోహాను గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చూస్తే నేనే మార్గము సత్యము జీవము. ఇవి ఆయన సత్యాన్ని విడిచిపెట్టలేదండి. అదే సమయంలో ఆయన ప్రేమతో చెప్పడం కూడా జరిగింది. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం కూడా సత్యాన్ని విడిచిపెట్టకుండా అదే ప్రేమతో మనం ఏం చేయాలండి? దేవుని సువార్తను వెదజల్లాలి. రెండోది శ్రోతలకు అనుగుణంగా మాట్లాడారు. అంటే యేసు ప్రతి వ్యక్తితో తన పరిస్థితిని బట్టి మాట్లాడాడండి. యేసు మనం బైబిల్లో చూస్తే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గారు ప్రతి ఒక్క వారి పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడడం జరిగిందండి. ఫస్ట్ ఇది నికోదేముతో దైవశాస్త్ర సంభాషణ. నికోదేముతో ఏం మాట్లాడండి? దైవశాస్త్ర గురించి వాటి గురించి సంభాషణ చేశారు. అది యోహాను సువార్త 3లో తెలుస్తుంది. నెక్స్ట్, సమరయ స్త్రీతో వ్యక్తిగత సంభాషణ. సమరయ స్త్రీతో ఆవిడ పర్సనల్ లైఫ్, ఆవిడ గురించి దేవుడు మాట్లాడడం జరుగుతుంది, అందరికీ కూడా తెలుసు. యోహాను పత్రిక 4వ అధ్యాయంలో. మత్స్యకారులతో వారి జీవితంలో ఉదాహరణలు. మత్స్యకారులు అంటే పేతురు, వీరందరూ కూడా, యోహాను, వీరందరూ కూడా దేవుడు మత్స్యకారులు, వాళ్ళతో కూడా ఉదాహరణలు చెప్పి సంభాషణ చేసేవారు. నెక్స్ట్, రైతులతో విత్తనాల ఉపమానాలు. ఈయన ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారితో ఉపమానాలు అర్థమయ్యే రీతిగా చెప్పేవాడు. 5వది పిల్లలను ప్రేమతో ఆశీర్వదించాడు. పిల్లలను కూడా ప్రేమతో ఆయన ఏం చేసుకున్నాడని హత్తుకున్నాడు. ఈయన సంభాషణ అంతా కూడా అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి నికోదేముతో ధర్మశాస్త్రము, సమరయ స్త్రీతో తన వ్యక్తిగత జీవితం గురించి, మరియు మత్స్యకారులతో ఉదాహరణలు చెప్తూ, మరియు రైతులతో ఉపమానాలు చెప్పుతూ విత్తనాల ఉపమానం. 5వది పిల్లలను ప్రేమతో ఆశీర్వదించాడండి. ఈ సందేశాలు మార్చలేదు కానీ చెప్పే విధానాన్ని ఏం చేశారు? యేసుక్రీస్తు గారు మార్చారు. సో మనం కూడా పరిస్థితుల అనుగుణంగా మనం కూడా చెప్పేవారుగా ఉండాలి. రెండవది సందేహాన్ని మార్చకూడదు కానీ అదే సందేశాన్ని మనము చెప్పే విధానంలో మార్చుకోవాలండి. నెక్స్ట్, ఉపమానాల ద్వారా బోధించాడు. అసలు ఉపమానాల ద్వారా ఎలా బోధించాడు అనే టాపిక్ చెప్తున్నానండి. ఎలా అంటే మంచి సమరయుడు అనే ఉపమానము, తప్పిపోయిన కుమారుడు, విత్తువాని విత్తనం. ఈ 3 మనకు తెలుసు కదండి. అందరికీ తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానం తెలుసండి. తర్వాత విత్తనాల గురించి కూడా తెలుసు. నెక్స్ట్, మంచి సమరయుడు అనేది కూడా ఈ ఉపమానాలు, ఈ 3 ఉపయోగించి ఉపమానాల రూపంలో చెప్పేవాడు. అయితే లోతైన ఆధ్యాత్మిక సత్యాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పేవారనమాట. అంటే ఆధ్యాత్మిక సత్యాలను ఎలా చెప్పేవారండి? లోతైన సత్యాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పేవారన్నమాట. అయితే ఇంకొక టాపిక్, ప్రశ్నల ద్వారా ఈయన ఏం చేశారండి? బోధించేవారంట. ఎలాంటి ప్రశ్నలు అంటే యేసు అనేక ప్రశ్నలు అడిగేవాడు. ఈయన సంభాషణ చేయడమే కాదు, కొన్ని చోట్ల ఈయన ఏం చేశారండి? ప్రశ్నలు అడగడం జరిగింది. మీరు నన్ను ఎవరినని చెప్పుచున్నారు? నేను నీకు ఏమి చేయవలనని కోరుచున్నావు? ఇది ఎక్కడంటే మీరు నన్ను ఎవరినని చెప్పుచున్నారు? అది మత్తయి సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో కనిపిస్తుందండి. నెక్స్ట్, నేను నీకు ఏమి చేయవలనని కోరుచున్నావు? ఇదేమో మార్కు సువార్త 10వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుందండి.
ప్రశ్నల ఆలోచనలు ప్రేరేపించాయి. ఆయన సంభాషణ అక్కడ ఉన్న వారందరికీ కూడా ఆలోచనలో పడేటట్టు చేశాయన్నమాట. అయితే నెక్స్ట్ జీవితమే సందేహమైంది. అయితే యేసు చెప్పింది ఆచరించేవాడు. యేసుక్రీస్తు గారు ఏదైనా చెప్పారంటే అది ఖచ్చితంగా వారి జీవితంలో ఆయన ఆచరించేవారు. శిష్యుల పాదాలు కడిగి సేవా నాయకత్వాన్ని చూపించారు. డిజిటల్ పరిచర్యలో కూడా వ్యక్తిగత జీవితము అండ్ బోధక ఒకటే కావాలి. ఏంటంటే యేసుక్రీస్తు గారు ఎలా అయితే వారు చెప్పేవారు దాన్ని అలాగే పాటించేవారు. ఇక్కడ శిష్యుల పాదాలు కడిగినప్పుడు ఆయన నాయకత్వాన్ని చూపించాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో. మరి అలాగే డిజిటల్ మీడియాలో ఎవరైతే పరిచారకుడుగా ఉంటున్నారో వారు కూడా వారు వ్యక్తిగత జీవితమే కాదు, వారు చెప్పే బోధ రెండు ఒకటే ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆదిమ సంఘంలో కమ్యూనికేషన్. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఈ వెబ్సైట్లు అనుకుంటున్నాం. మరి ఆదిమ సంఘాలు మనకు అప్పుడు యూట్యూబ్ లేదు, నెక్స్ట్ మనకి వెబ్సైట్లు లేవు, తర్వాత మనకు అంత టెక్నాలజీ అప్పుడు లేదు. మరి అప్పుడు ఎలా ఉండేది సంభాషణ అనేది చెప్తున్నానండి. ఆధునిక సాంకేతిక లేకపోయినా ఆదిమ సంఘాలు ప్రపంచాన్ని సువార్తతో ప్రభావితం చేసింది. అప్పట్లో నిజంగా మనం చూసుకున్నట్లయితే అప్పట్లో సువార్త చెప్పడానికి కూడా ఇలా మనకి ఈజీగా ఇప్పుడు నేను మీకు ఎలా చెప్తున్నాను అలా చెప్పే విధానమే ఆ టైంలో లేదు ఆదిమ సంఘాలు. కానీ అయినా సరే వారు చెప్పే సువార్త ప్రపంచానికి ప్రభావితం చేసింది. ఎలా ప్రభావితం చేసింది అంటే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తితో కూడిన సంభాషణ. పరిశుద్ధాత్మ శక్తితో అక్కడ ఉన్న ప్రజలందరూ వారు చెప్తున్న వాక్యాన్ని అర్థం చేసుకుని అపోస్తుల కార్యంలో 2లో చూస్తే అక్కడ పెంతెకొస్తు దినమున ప్రజలు తమ తమ భాషలో దేవుని వాక్యాన్ని విన్నారు. అక్కడ చాలామంది డిఫరెంట్ లాంగ్వేజెస్ వారు వచ్చి అక్కడ సువార్తను వినేవారు. ఇప్పుడు మనకి ఏఐ ఉంది, తర్వాత ట్రాన్స్లేషన్ అంటే మన భాషలో పెడితే అది ఇంకొక లాంగ్వేజ్ మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పడం ఇప్పుడు ఉన్నాయి. కానీ ఆదిమ సంఘాల్లో కానీ ఆదిమ కాలంలో కానీ ఈ సువార్త ప్రకటించేటప్పుడు ఇలాంటి టెక్నాలజీ అక్కడ ఏమీ లేకపోయినా అక్కడ ఎలా జరిగేదంటే పరిశుద్ధాత్మ శక్తి అక్కడ ప్రజలను తాకినప్పుడు వారు ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేవారటండి. అలాంటి ప్రభావము ఆ రోజులు అలాంటి సంభాషణ అక్కడ ఉండేదండి. రెండోది బహిరంగ బోధన. ఇంకోటి ఏంటండి బహిరంగ బోధన. అది కూడా పేతురు, పౌలు గారు వీరు చేశారు. కొత్త నిబంధనలో మనం చదివినట్లయితే వారు ఎలా చేసేవారంటే సమాజ మందిరములలో, మార్కెట్ వీధులలో, ఇళ్లల్లో, సభల్లో సువార్త ప్రకటించారు. ఇప్పుడు కూడా మనకు తెలుసు కదండి సువార్త మనము ఇప్పుడైతే ఆన్లైన్లో వింటున్నాం, ఆన్లైన్లో చూస్తున్నాం, ఇంకా చర్చిలోకి వెళ్తున్నామేమో. కానీ అప్పట్లో అయితే ఇళ్లల్లో పెట్టేవారట, మార్కెట్ వీధుల్లో చెప్పేవారట, సమాజ మందిరంలో చెప్పేవారట, సభల్లో చెప్పేవారు. ఇప్పుడు మనకు సభలో తెలుసు, ఇళ్లల్లో కూడా మనం కూడా పెట్టుకుంటున్నాం, సభల్లో పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సమాజ మందిరాల్లో కూడా మనము సువార్తను పెట్టుకుంటున్నాం. సేమ్ అప్పుడు కూడా బహిరంగ బోధనలు ఇలాగే ఉండేయట. అక్కడ మార్కెట్ ప్రదేశాల్లో కూడా చెప్పేవారట. అలా సువార్తను ప్రకటించారు. అండ్ నెక్స్ట్ ఇంకో విధంగా కూడా సంభాషణ చేశారు. వారు ఎలా అంటే ఇంటి సంఘములు. రోమపత్రిక 16వ అధ్యాయం చదివినట్లయితే విశ్వాస ఇళ్లలో సమావేశం అయ్యేవారు. వారి కమ్యూనికేషన్, వారి సంభాషణ. రోమపత్రిక 16లో చూస్తే ఇప్పుడు ఇళ్లల్లో మనం క్రిస్మస్ వస్తే ఎలా పెట్టుకుంటామండి సభలో, సేమ్ ఆ రీతిగానే అప్పుడు కూడా ఇళ్లల్లో కమ్యూనికేషన్. అంటే అప్పుడు క్రిస్మస్ల పండగ కాదండి, మిగతా టైంలో కూడా అక్కడ ఇళ్లల్లో సమావేశం అయ్యేవారట. వారి సంభాషణ అలా ఉండేది. అయితే ఆ సమావేశం అయినప్పుడు వాళ్ళ సంభాషణ ఎలా ఉండేది అంటే బోధ, ప్రార్థన, సహవాసము, ఆరాధన, ఈ 4 ఉండేవంటండి. వారి కమ్యూనికేషన్, వారి సంభాషణలో ప్రార్థన, ఆరాధన, నెక్స్ట్ సహవాసం, ప్రార్థన, ఇవన్నీ కూడా వారి సంభాషణలో ప్రధాన పాత్రగా పోషించాయండి. నెక్స్ట్ ఇంకో విధంగా కూడా వీరు సంభాషణ చేసేవారు ఆదిమ సంఘముల్లో. పత్రికలు మొదటి శతాబ్దపు మీడియా. అప్పట్లో బాగా, ఇప్పుడైతే మీడియా అయితే అప్పుడైతే పత్రికలు అనమాట. పౌలు రాసిన పత్రికలు దూర ప్రాంత సంఘాలకు ఆధ్యాత్మిక బోధను అందించాయి. పౌలు గారు చాలా పత్రికలు రాసేవారండి. ఆ రాసిన ఆ లేఖనాలు ఏవైతే పత్రికలు ఉన్నాయో అవన్నీ కూడా వేరే ప్లేసులకి ఆయన చెప్పాలి, ఆయన వేరే దూరాలు కూడా పంపించేవారట పత్రికలు. అలాంటి పత్రికలు ఇప్పుడు మనం బైబిల్లో చదువుకుంటున్నాం కదండి. ఈరోజు సోషల్ మీడియా ఎలా ఉపయోగపడుతుందో అప్పట్లో పత్రికలు కూడా ఆ విధంగానే సేమ్ ఇప్పుడు సోషల్ మీడియా అలాగా అప్పుడు సేమ్ పత్రికలు అంత తొందరగా లేకపోతే అంత ఫాస్ట్గా
పత్రికలు అనేవి ఎక్కువగా అక్కడ వెల్లడింపబడ్డాయండి. ఆ సంభాషణ అలా జరిగేది అప్పట్లో ఆదిమ సంఘాల్లో. నెక్స్ట్ సంస్కృతి, కల్చర్. ఇదొక టాపిక్ అండి. కల్చర్ అనేది ఇది అపోస్తల కార్యములు 17లో పౌలు ఏదెస్సేనులో గ్రీకు సంస్కృతి అర్థం చేసుకుని అక్కడ ప్రజలకు అనుగుణంగా సువార్త ప్రకటించేవాడు. ఇది సందర్భానుసారమైన పరిచర్యకు మంచి ఉదాహరణ. ఇప్పుడు మనం పరిచర్య సోషల్ మీడియాలో చెప్తుంటే చాలామంది వారికి అర్థం కాకపోతే ఇదే వీడియో పట్టుకెళ్ళి వారు ట్రాన్స్లేట్ దిస్ వీడియో అన్నప్పుడు ఇది వేరే భాషలో వారు అనుకున్న లాంగ్వేజ్లో ఉర్దూ, లేకపోతే హిందీ, లేకపోతే ఇంగ్లీష్, లేకపోతే తమిళ్, ఇలాంటి లాంగ్వేజెస్ వారికి కావాలనుకున్న లాంగ్వేజెస్లో ఇది ట్రాన్స్లేట్ అయిపోతుంది మనకి ఇప్పుడున్న డిజిటల్ మీడియాలో. అప్పట్లో అలా కాదండి. అప్పట్లో ఈ పౌలు గారు అక్కడున్న గ్రీకు భాష అర్థం చేసుకుని వాటి సంభాషణను ఆయన కమ్యూనికేషన్ చేసుకుని అప్పుడు వారికి అర్థమయ్యే రీతిగా చెప్పేవారట అప్పుడు ఆ ఆదిమ సంఘాల్లో. నెక్స్ట్ మీడియా మరియు సాంకేతికపై దైవశాస్త్రం. టెక్నాలజీ ఉపయోగించే వ్యక్తి ఉద్దేశమే నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ ఒక చాక్ ఉందనుకోండి, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేదే ఇంపార్టెంట్. ఇప్పుడు చాక్ ఉంది కదా అని అది మనం పక్కన పెట్టేస్తే అది ఏమవుతుందండి, తుప్పు పట్టేస్తుంది. అదే మనం వాడుతూ ఉంటే దాని షార్ప్నెస్ పెరుగుతుంది. అది కూరగాయలకి వాడితే అది ఏ విధంగా వాడాలో ఆ విధంగా వాడితే అది మనకి మేలు. అంతేగాని అది మనం తప్పుకు ఉపయోగించవచ్చు, మన అవసరానికి కూడా అది ఉపయోగించుకోవచ్చు. కానీ అంటే మన చేతిలో ఉంటుంది ఆ వస్తువు, ఆ చాక్ అనేది మన చేతిలో ఉంది, మన ఇష్టం. అది ఏ విధంగా వాడాలన్నది మన చేతుల్లో ఉంటుంది. సేమ్ సోషల్ మీడియాలో ఈరోజు పరిచారకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారి చేతిలోనే ఉంటుంది, వారు వాడే విధానంలో. అది మంచిగా వాడితే అది మంచిగా ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే. అది చెడుగా ఉపయోగిస్తే అది చెడుగానే ఉంటుంది. కాబట్టి వాడే విధానం అనేది ప్రతి బిడ్డకి తెలియాలి. నెక్స్ట్ దేవుని అప్పగింతగా సాంకేతిక. ఆదికాండం 1:28 చదివితే దేవుడు మనిషికి సృష్టిని పరిపాలించే బాధ్యత ఇచ్చాడు. అది ముద్రణ యంత్రం, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, కృత్రిమ మేధస్సు అంటే ఏఐ సాధనలు దేవుని రాజ్యం విస్తారానికి ఉపయోగపడవచ్చు. దేవుని అప్పగింతగా సాంకేతిక ఎలా ఉందంటే ఆదికాండంలో 1:28 మనం 28 చదివితే దేవుడు సృష్టి అంతటి మీద మనిషికి ఒక బాధ్యత, లేకపోతే ఒక పరిపాలించే బాధ్యత అనేది దేవుడు ఏం చేశాడండి, మనిషికి ఆ రెస్పాన్సిబిలిటీ అనే దేవుడు ఇచ్చాడు. అది ముద్రణ యంత్రం అయి ఉండొచ్చు, వీడియో అవ్వచ్చు, రేడియో అవ్వచ్చు, తర్వాత టెలివిజన్ అవ్వచ్చు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ కృత్రిక మేధస్సు అంటే ఏఐ. వీటన్నిటిని ఉపయోగించుకుంటే మనం దేవుని సువార్త విస్తరణకు ఉపయోగించుకోవచ్చు అండి సాధనాలుగా. ఏంటండి, ముద్రణ యంత్రం, రేడియో, స్మార్ట్ ఫోన్, ఇంకేంటండి, స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, టెలివిజన్, ఇంటర్నెట్. ఇవన్నీ కూడా మనం ఎన్నండి చెప్తున్నాను, 2, 3, 4, 5, 6 ఈ ఆరు సాధనాలు మనం ఉపయోగించి దేవుని సువార్తను ఇంకను మనము ఈ ప్రపంచానికి వెల్లడి చేయొచ్చు. అయితే టెక్నాలజీ అనేది బైబిల్లో ఎలా ఉంది అని చూస్తే నోవాహు వాడ చూడండి. నోవాహు వాడ ఇప్పుడు అంతకుముందు ఎవరో కూడా దాన్ని నిర్మించలేదు. కానీ ఫస్ట్ టెక్నాలజీ మన బైబిల్లో ఏంటండి, నోవాహు వాడ. రెండవది గుడారము. అక్కడ అప్పట్లో గుడారాలు ఎక్కువగా వారు వేసుకునేవారు. నెక్స్ట్ దేవాలయపు నిర్మాణాలు. దేవుడు మరి దేవాలయం కట్టమన్నప్పుడు దాన్ని కట్టే విధానాలు కానీ, లేదా రోమా రహదారులు కానీ, పుస్తక రూపంలో ఉన్న గ్రంథాలు. ఇప్పుడు మనం ఏవైతే గ్రంథాలు పుస్తక రూపంలో ఉన్నాయి బైబిల్, అవన్నీ కూడా గ్రంథాలు. ఇవన్నీ కూడా టెక్నాలజీని బైబిల్లో ఉన్న ఇవి టెక్నాలజీ సాంకేతికగా మన బైబిల్లో నోవాహు వాడ, గుడారాలు, ఇంకా నోవాహు వాడ, గుడారాలు. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, దేవాలయపు నిర్మాణాలు, నెక్స్ట్ రోమా రహదారులు, పుస్తక గ్రంథాలు. ఇవన్నీ కూడా దేవుని కార్యానికి ఉపయోగించవచ్చండి మనం. నెక్స్ట్ కమ్యూనికేషన్ ప్రమాదాలు. ఇప్పుడు వరకు కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని విధాలుగా ఉపయోగపడుద్ది అని చెప్పుకున్నాం. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే సంభాషణ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, సంభాషణ ప్రమాదాలు ఏంటి అంటే విగ్రహారాధన, నెక్స్ట్ వ్యసనాలు, తర్వాత అసత్య ప్రచారాలు, అసభ్య మాటలు,
విషయాలు. నెక్స్ట్ గర్వం. ఇవేమీ కూడా కమ్యూనికేషన్లో ప్రమాదాలండి. అంటే విగ్రహారాధన, తర్వాత వ్యసనాలు, అంటే వ్యసనాలు ఏవైనా ఉన్నాయో అవి, వీటన్నిటి నుంచి మనం ఏం చేయాలి, దూరంగా ఉండాలి. సత్య ప్రచారాలు, అసభ్య మాటలు, గర్వం అనేది కూడా చూసారా దీంట్లోకి వచ్చింది, గర్వం అనేది కూడా. సో టెక్నాలజీని బైబిల్, కమ్యూనికేషన్ ప్రమాదాలు మీకు అర్థమైందండి. నెక్స్ట్ టెక్నాలజీని విమోచనాత్మకంగా ఉపయోగించడం, అది తెలివిగా మనం ఎలా ఉపయోగించాలన్నది కూడా చెప్తున్నానండి. అవి ఏంటంటే సోషల్ మీడియా, యూట్యూబ్, స్మార్ట్ పోస్ట్ కార్డ్స్, డిజిటల్ బైబిల్, ఏఐ సాధనాలు, ఇవన్నీ కూడా సువార్త ప్రపంచానికి మనం చేర్చచ్చు అనమాట. ఏఐ సాధనాలు, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్, స్మార్ట్ ఫోన్స్, పోస్ట్ కార్డ్స్, ఇవన్నీ కూడా. టెక్నాలజీ వినియోగించడానికి బైబిల్ ప్రమాణాలు. అసలు ఆ టెక్నాలజీని ఉపయోగించడానికి బైబిల్లో కొన్ని ప్రమాణాలు ఉన్నాయండి. అది ఎలా అంటే దేవునికి మహిమ కలిగించాలి, దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. రెండవది ఇతరులను కట్టుదిట్టం చేయాలి, ఎదుటివారిని మనం కట్టుదిట్టం చేయాలి, సువార్తను విస్తరింపచేయాలి, సత్యాన్ని కాపాడాలి. సువార్తను, సత్యాన్ని, ఇతరులకు దేవుని మహిమను, ఈ 4 కూడా నేను రెఫరెన్స్లు చెప్తానండి. దేవునికి మహిమ కలిగించాలి, అది కొరింథీయుల 1వ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. నెక్స్ట్ ఇతరులకు కట్టుదిట్టం చేయాలి, ఇతరులకు ఏం చేయాలండి, కట్టుదిట్టం చేయాలి, అది 33వ అధ్యాయం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. నెక్స్ట్ సువార్తను విస్తరించాలి, సువార్తను ఏం చేయాలండి, విస్తరించాలి, అది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుంచి 20వ వచనం. నెక్స్ట్ సత్యాన్ని కాపాడాలి, అది యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. ఇదండి టెక్నాలజీని బైబిల్లో ఉపయోగించే విధానం. నెక్స్ట్ డిజిటల్ పరిచర్యలో ప్రెజెన్స్పై ఉన్న దైవశాస్త్రం. ప్రెజెన్స్ అంటే ఉనికి. అయితే ఈ డిజిటల్ యుగంలో ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, ఆన్లైన్ ద్వారా నిజమైన క్రైస్తవ పరిచర్య సాధ్యమా? అంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం పరిచర్య చేయొచ్చా, దేవుని పరిచర్య అంటే? అవును, నిజమే. బైబిల్ ప్రకారంగా అయితే అవును, నిజమే, చేయగలం. ఎలా అంటే దేవుని సన్నిధి, కీర్తనలో 139 7 నుంచి 10 వచనాలు చదివితే, దేవుడు సర్వవ్యాప్తి కాబట్టి డిజిటల్ వేదికలు కూడా దేవుని కార్యానికి అడ్డంకం కావు. అంటే మనం డిజిటల్ మీడియా ద్వారా దేవుని సువార్తను కూడా మనము చెప్పవచ్చు. అదేమీ సాధ్యం కావడం అంటూ ఏముండదు, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. అయితే అవతార పరిచర్య అంటే మోడర్న్ పరిచర్య, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం యేసు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు కాబట్టి బాప్తీసము, ప్రభు భోజనము, సంఘ ఆరాధన వంటి అంశాలు భౌతిక సమక్షంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయన్నమాట. అవతార పరిచర్య అంటే మోడ్రన్ పరిచర్య గురించి చెప్తున్నానండి. మోడ్రన్ పరిచర్యలో యేసుక్రీస్తు గారు ఎలా మనిషి రూపంలో వచ్చి బాప్తీసం తీసుకున్నారో, ప్రభు భోజనం తీసుకున్నారో, అలాగే సంఘ ఆరాధనలో కూడా ఆయన పాలు పొందారు. మనం కూడా ఈ మోడ్రన్ పరిచర్యలో కూడా మనం కూడా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదివితే అర్థమవుతుందండి. మనం కూడా ఈ డిజిటల్ మీడియాలో, ఈ సోషల్ మీడియాలో, ఈ మోడ్రన్ పరిచర్యలో కూడా మనం కూడా యేసుక్రీస్తు వలె మనం కూడా అన్ని విషయాల్లో కూడా ఉండాలండి, ప్రాముఖ్యత కలిగి భౌతిక సమాక్షంలో కూడా మనం ప్రాముఖ్యంగా ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ డిజిటల్ నమ్మకం. డిజిటల్లో నమ్మకం అంటే ఏంటంటే సువార్త ప్రచారము, బైబిల్ బోధన, ప్రార్థన, శిష్యత్వం, కౌన్సిలింగ్, ఇవన్నీ కూడా నిర్వహించండి. అంటే డిజిటల్ మీడియా ద్వారా మనం ఏమి నిర్వహించవచ్చు అంటే కౌన్సిలింగు, శిష్యత్వం, కౌన్సిలింగ్, ప్రార్థన, నెక్స్ట్ సువార్త ప్రచారం, బైబిల్ బోధన, వీటన్నిటిని కూడా మనం డిజిటల్
మీడియా ద్వారా మనం నిర్వహించవచ్చు. అయితే పౌలు తన పత్రికల ద్వారా దూరంలో ఉన్న సంఘాలు సేవ చేసినట్లు నేటి డిజిటల్ పరిచర్య కూడా అదేవిధంగా మనము పనిచేస్తుంది. దేవుడు అప్పట్లో పౌలు గారు నిజంగా సోషల్ మీడియా లేకపోయినా పత్రికలను చాలా దూరం వరకు ఆయన రాయడం, అదే ప్రయాసపడి వెళ్ళి వాటిని అక్కడ సేకరించి అక్కడ పంపించడం, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అయినా కూడా పౌలు గారు చేసేవారండి. సేమ్ ఈ యుగంలో ఈ డిజిటల్ మీడియాను మనం కూడా ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నారండి. నెక్స్ట్ డిజిటల్ సంఘ సహవాసం నెక్స్ట్ ఏంటండి, డిజిటల్ సంఘ సహవాసం. ఆన్లైన్ బైబిల్ అధ్యయనాలు, అంటే ఆన్లైన్లో బైబిల్ అధ్యయనాలు, ప్రార్థనా సమావేశాలు, చిన్న సంఘాలు విశ్వాస ఎదుగుదలకు సహాయపడతాయండి. మనం ఆన్లైన్లో ఏమన్నా బైబిల్ అధ్యయనాలు చేయొచ్చు. తర్వాత చిన్న సంఘాలకి మనం ఎదుగుదలకు ఉపయోగపడవచ్చు. విశ్వాసులకి ప్రార్థన సమావేశాలు అవ్వచ్చు అనమాట. హెబ్రేలు పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనంలో సాధ్యమైనంత వరకు భౌతిక సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. మనకి ఎన్ని డిజిటల్ మీడియాస్ ఉన్నా, ఎన్ని సోషల్ వెబ్సైట్లు ఉన్నా సరే మన భౌతికంగా ఉన్న సంఘాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదని హెబ్రేలు పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనంలో మనకి వాక్యం చెప్తుందండి. ఆన్లైన్లో బైబిల్ అధ్యయనాలు చేయొచ్చు. తర్వాత ప్రార్థనా సహవాసాలు, చిన్న చిన్న సంఘాలకి మనం ఏం చేయొచ్చండి, మనము ఎదుగుదలకు సహాయపడచ్చు అనమాట. నెక్స్ట్ డిజిటల్ పరిచారకుని బాధ్యత. ఒక డిజిటల్ మీడియా ఎవరైతే పరిచారకులు ఉన్నారో వారి బాధ్యతలు ఏంటి అంటే సత్యవంతుడై ఉండాలి, వినయశీలుడై ఉండాలి, ప్రేమ గలవాడై ఉండాలి, జవాబుదారీతనం, పరిశుద్ధ జీవితం గలవాడై ఉండాలి. ఈ 5 లక్షణాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఫస్ట్ సత్యవంతుడై ఉండాలి, తర్వాత ప్రేమ గలవాడై ఉండాలి, వినయం గలవాడు, తర్వాత జవాబుదారీతనం అంటే జవాబిచ్చే బిడ్డగా ఉండాలి, తర్వాత పరిశుద్ధాత్మ జీవితం కలిగిన వాడై ఉండాలి. ఈ ప్రతి ఆన్లైన్ పోస్ట్, వీడియో, వాక్య క్రీస్తుని ప్రతిబింబించాలి. మనం పెట్టే డిజిటల్ మీడియాలో ప్రతి వీడియో ఏంటి, వాక్యం ఏంటి, ప్రతిదీ కూడా క్రీస్తుని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్తున్నారండి. నెక్స్ట్ ముగింపు, ఇది లాస్ట్ అండి, చిన్నది పారా. ఇది కూడా చెప్పేశాక ఇంకా అయిపోయినట్టే. నేను ఇప్పటివరకు చెప్పాను కదండి డిజిటల్ మీడియా, మీకు అర్థమైందా? దేవుణ్ణి ప్రేమని కలిగి ఉండడం, వినయం కలిగి ఉండడము, తర్వాత సత్యాన్ని బోధించే వారముగా ఉండాలి, తర్వాత మనం పరిశుద్ధాత్మ గలవారమై పరిశుద్ధ జీవితం గలవారమై ఉండాలి, జవాబుదారీతనం ఇచ్చే బిడలుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ముగింపు, బైబిల్లో కమ్యూనికేషన్ దేవునితో ప్రారంభిస్తూ యేసుక్రీస్తులో పరిపూర్ణత పొందింది. అంటే దేవునితోనే ప్రారంభమైందండి సంభాషణ అనేది. బైబిల్లో దేవునితోనే ప్రారంభమయ్యి యేసుక్రీస్తు దాన్ని పరిపూర్ణత పొందించారండి. పరిశుద్ధాత్మ ద్వారా సంఘము ఈ దైవిక సందేశాన్ని ప్రపంచము చేర్చే బాధ్యతను పొందింది. పరిశుద్ధాత్మ ద్వారా సంఘం ఏమైందండి, ఈ దేవుని సువార్తను, దైవిక సందేశాన్ని ప్రపంచానికి చేర్చేగా బాధ్యతను మనం పొంది ఉన్నాం. నేటి డిజిటల్ మీడియా టెక్నాలజీ సాధనం మాత్రమే కాదు, ఓన్లీ డిజిటల్ మీడియా సాధనం మాత్రమే కాదు కానీ ఈ సువార్తను ప్రపంచానికి చేర్చడానికి దేవుడు అందించిన గొప్ప అవకాశము కూడా. అంటే దేవుడు సువార్తను మనం అందించే బిడ్డలుగా ఉండాలి డిజిటల్ మీడియా ద్వారా. డిజిటల్ పరిచర్యలో విజయం కేవలం అందరికీ టెక్నాలజీ మీద ఆధారపడదు. అది బైబిల్ సత్యము, క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి, నైతిక బాధ్యత, విశ్వాసపాత్రమైన జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఓన్లీ టెక్నాలజీ మీదే ఆధారపడి ఉండదండి, బైబిల్ మీద, తర్వాత బైబిల్ ఆధారాల మీద, బైబిల్ సత్యం మీద, క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ శక్తి, నైతిక బాధ్యత, విశ్వాసపాత్రమైన జీవితం మీద మనకి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవ పరిచారకుడు కూడా సత్యమును ప్రేమతో చెప్పువారు. అది ఎఫెసీయులు 4:15 ఉంటుందండి. క్రీస్తు రాయబారిగా 2 కొరింథీయుల పత్రిక 5:20. అంటే సత్యమును ప్రేమతో చెప్పాలి, సత్యమును ప్రేమతో చెప్పాలి. అది ఎఫెసీయుల పత్రికలో ఉంటుందండి, 4వ అధ్యాయం 15వ వచనం. నెక్స్ట్ క్రీస్తు రాయబారిగా 2 కొరింథీయులు 5:20లో ఉంటుందండి. అయితే ఈ డిజిటల్ ప్రపంచంలో కూడా దేవుని మహిమను
ప్రకటించడానికి పిలువబడ్డాం. కాబట్టి డిజిటల్ మీడియాలో మనం దేవుని గురించే ప్రకటించే వారంగా పిలువబడ్డాం. కాబట్టి దేవునికి నమ్మకంగా బైబిల్ మీద దృష్టి పెట్టి మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించాలండి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు పరిచారకుడు కూడా సత్యముతో ప్రేమతో బోధించాలి. రెండోది క్రీస్తు రాయబారిగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనం బైబిల్ సత్యాన్ని, క్రీస్తు ప్రేమను, పరిశుద్ధాత్మ శక్తి కలిగి, నైతిక బాధ్యతను కలిగి, విశ్వాసపాత్రమైన జీవితం కలిగి మీద ఆధారపడుతుందండి. ఇక్కడి వరకు అర్థమైందండి కమ్యూనికేషన్ గురించి. అంతా సోషల్ మీడియా సంభాషణ గురించి చెప్పానండి రోజైతే. ఎందుకంటే మన సంభాషణ ఎలా ఉండాలి, దేవుడు సంభాషణ ద్వారా ఎక్కడి నుంచి మొదలైంది, ఈ సంభాషణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఎన్ని విధాలుగా దీన్ని మనం ఈ సంభాషణ కమ్యూనికేషన్ అనేది ఎలా చేయవచ్చు, ఎన్ని విధాలుగా చేయవచ్చు, ఆధునిక సంఘంలో ఉన్నప్పుడు వారు ఎలా చేసేవారు అనే విషయాల గురించి నేను ఈరోజు వివరించానండి. ఇక్కడితో సోషల్ మీడియా గురించి మొత్తం అంతా కూడా ఈరోజు టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ వేరే టాపిక్తో రేపు మీ మధ్యకు వస్తానండి. దేవుడు నడిపించిన దేవాది దేవునికి వందనాలు. ఇంతవరకు మీరు కూడా విన్నారు. మీ అందరికీ కూడా ప్రైజ్ లార్డ్. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దామండి. అందరికీ ప్రైజ్ లార్డ్.